ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీరందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ సపోర్ట్ చేసినందుకు. మీరు నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, షేర్ చేయండి. అట్లనే మీరు లైక్ చేస్తూ ఉండండి. అందరికీ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి, మీరు ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. ఇది చాలా హెల్ప్ఫుల్ వీడియోస్. ప్రతి ఒక్క ఇంట్లో ఇది వీడియోస్ పోవాలి ఫ్రెండ్స్. మీరందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాన్ స్టిక్ దోశ ప్యాన్. నాన్ స్టిక్ దోశ ప్యాన్లో ఎలా యూజ్ చేయాలి, నాన్ స్టిక్ ప్యాన్కి ఎట్లా వాడాలి, ఎట్లా క్లీన్ చేయాలి. ఇంకోటి దాంతోపాటు ఒకటి చపాతీ ప్యాన్ కూడా ఉంది మన దగ్గర. ఇది హార్డ్ ఎనోడైజ్ చపాతీ ప్యాన్. హార్డ్ ఎనోడైజ్ చపాతీ ప్యాన్, చపాతీ తవ్వ అంటారు కదా. ఇంకోటి చపాతీ కోసం మీరు ఐరన్ తవ్వ కూడా వాడతారు. దోశ ప్యాన్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మీకు నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఉండొచ్చు. అందరూ దోశ ప్యాన్ వాడతారు. ఇది నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఎందుకు తీసుకుంటారు అంటే, లెస్ ఆయిల్లో మీరు దోశ కుక్ చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ రెడీ చేసుకోవచ్చు. ఇవి వాడిన తర్వాత మీరు దోశ ప్యాన్ ఒకవేళ మీరు దోశకి తీసుకుంటే దోశకే వాడండి. మీరు దోశ ప్యాన్ తీసుకొని చపాతీ పెట్టినారు, చపాతీ వాడినారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దోశ మీరు వేస్తున్నారు. దోశ వేసిన తర్వాత మీరు దీని మీద ఒక్కసారి మీరు ఇందులో చపాతీ వేసినారు, రోటీ వేసినారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం మీరు దోశ వేసినప్పుడు 4 to 5 దోశ పాడవుతుంది. మీది 4-5 దోశలు పాడైపోతాయి, సరిగా రాదు. దాని తర్వాత వస్తాయి. సో దోశకి ప్యాన్ మీరు తీసుకుంటే దోశకి సపరేట్ పెట్టుకోండి. చపాతీకి కావాలంటే చపాతీ ప్యాన్ సపరేట్ పెట్టుకోండి. మీరు చపాతీకి మీరు 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి హార్డ్ ఎనోడైజ్, ఇంకోటి వచ్చేసి ఇనుప తవ్వ, ఐరన్. అది వచ్చేసి చపాతీకి వాడచ్చు. చపాతీకి మీరు దీనిలో నాన్ స్టిక్ కూడా చపాతీకి వాడచ్చు. కానీ నాన్ స్టిక్లో మీరు చపాతీ ప్యాన్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ చపాతీ వాడండి. దాని మీద దోశ వేస్తే రాదు మళ్ళీ. ఇంకోటి ఏంటంటే, మనం ప్రతి ఒక్క ఇంట్లో ఇది దోశ ప్యాన్ క్లీనింగ్ సిస్టమ్ అనేది సరిగా లేదు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ప్యాన్కి సైడ్స్ అనేది ఎడ్జెస్ చూడండి. ఎడ్జెస్ మీద మొత్తం జిడ్డు అంటుకున్నది. ఇది జిడ్డు ఎందుకు అంటుకుంటుంది? క్లీనింగ్ సరిగా లేకపోతే. క్లీనింగ్ ఎట్లా చేయాలి నాన్ స్టిక్ ప్యాన్కి? నాన్ స్టిక్ ప్యాన్ మీరు వాడిన తర్వాత వాడంగానే వెంటనే వేడిగా ఉంటుంది కదా. వేడిగా ఉన్నప్పుడే మీరు సోప్ వాటర్లో బట్ట తడి చేసి, ఉట్టి బట్టని తడి చేయండి. బట్ట తడి చేసి సోప్ వాటర్లో, నార్మల్ వాటర్లో కాదు, సోప్ వాటర్లో బట్ట తడి చేసి మీది యూజేజ్ కాగానే వెంటనే వేడిగా ఉన్నప్పుడు, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేడి మీదనే తూడ్చేయండి. మంచిగా తుడవండి. మంచిగా తూడ్చేస్తే ఏమవుతుందంటే, వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది సోప్ వాటర్లో బట్ట తడి చేసిన ఆ బట్టతో మీరు తుడిచినారనుకోండి, ఇది క్లీన్ అయిపోతుంది. కార్నర్స్లో ఆయిల్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది. మీరు కార్నర్స్ ఆయిల్ ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ప్యాన్ ఉంటుంది.